ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జనసేన అభ్యర్థి ఘన విజయం సాధించారు. 14వ వార్డులో జనసేన తరపున పోటీ చేసిన విజయలక్ష్మి ఆరూరి 60 ఓట్ల మెజారిటీతో ఆవిడ విజయకేతనం ఎగరవేసింది. ఈ గెలుపై ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శులందరూ రియాక్ట్ అవుతున్నారు. సో చాలా మంది నిజంగా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా చాలా మంది ఆవిడకి అభినందనలు తెలుపుతున్నారు. సో అయితే మొత్తం 15 స్థానాలకు గాను 9 వార్డుల్లో కాంగ్రెస్, 5 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపొందుగా 1 వార్డుని జనసేన దక్కించుకుంది. అయితే విజయలక్ష్మి గెలుపుతో నిజంగా తెలంగాణలోని జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చిందని చెప్పాలి. కొత్త వైబ్ క్రియేట్ అయింది. తెలంగాణలో ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, ఇంకా కాంగ్రెస్ ఈ హోరాహోరీగా తలపడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో జనసేనకు ఈ గెలుపు ప్రోత్సాహాన్ని ఇస్తోందని అభిమానులు చెప్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఈ ఒక గ్రామ పట్టణ స్థాయిలో పార్టీ విస్తరణపై ఒక అంటే జనసేనాన్ని మరింత దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయని కూడా మనకిప్పుడు సంకేతాలు అందుతున్న నేపథ్యం. సో ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చార్మి అందిస్తారు. చార్మి, చెప్పండి, అసలు అక్కడ ఒక్క స్థానమే గెలిచింది, అయినా మరి జనసేనలో ఇంత ఆనందోత్సాహాలు ఎందుకంటే ఏం చెప్తారు? ఎస్ మనోజ్, అంటే గెలిచింది 1, 2 అనేది పక్కకు పెడితే పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తే ఎప్పుడు వచ్చామనేది అన్నట్టు పాయింట్ అన్నట్టుగా ఉంది. అంటే ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ లేకపోతే కాంగ్రెస్ అంటే మెజారిటీ ఇప్పుడు రావాల్సింది ఇలా ముగ్గురికి. కానీ ఇలా కాకుండా సడన్గా ట్విస్ట్ ఏంటంటే ఈ ఎన్నికలు ఏ ఎన్నికలలో జరగనంత వింతగా ఈ ఎన్నికలు జరిగాయనే చెప్పాలి. ఇప్పుడు గెలిచింది 1 స్థానమే, కానీ ఆ గెలిచిన స్థానానికి విలువెంత? ఓడించింది ఎవరెవరిని? బీజేపీని, అటు అపోజిషన్ పార్టీని, రూలింగ్ పార్టీని ఓడించి అసలు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఒక పార్టీ గెలిచింది అంటే ఎవరికైనా ఆనందం ఉంటుంది కదా. ఆంధ్రాలోనే పరిమితం, ఆంధ్రాలోనే 10 సంవత్సరాల పాటు కష్టపడ్డారు వాళ్ళ పార్టీని స్థాపించుకొని ఇప్పుడు ఆ 22 సీట్లు దక్కించుకొని అక్కడ స్థాపించుకున్నారు. ఇప్పుడే తెలంగాణకి వస్తారా రారా అనేది బిగ్గెస్ట్ డౌట్ ఉండే. లాస్ట్ టైం సర్పంచ్ ఎన్నికలప్పుడే వస్తాను అన్నారు, కానీ రాలేకపోయారు. రాలేకపోవడంతో ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్కి వచ్చారు. ఏదో నార్మల్గానే వచ్చారు. వాళ్ళు నిజంగా గెలవాలా గెలవద్దా అనే స్ట్రాటజీస్ ఏం లేవు. జస్ట్ ఒక 5-6 బరిలోకి దింపారు పవన్ కళ్యాణ్, అంతే. అందులో ఒకరు గెలిచారు. ఇక ఆ ఒక్కరి గెలుపు ఇప్పుడున్న తెలంగాణలో జనసేనకి సపోర్ట్ చేసే వందలాది మంది కార్యకర్తలకు, అదేవిధంగా ఆ పార్టీ పైన నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరికీ ఇదొక మంచి వార్త, ఇదొక హ్యాపీనెస్. అంటే వీళ్ళకు ఒక స్ఫూర్తిని ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఒక్కరు ముందుకు అడుగు వేస్తే వెనకాల ఉన్న వాళ్ళందరికీ, ఆయన ఒక్క మొహం చూసి వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్ నేను ఇప్పుడు ముందుకు వెళ్తాను అనే ధైర్యం వస్తుంది. సో విజయలక్ష్మి ఆరూరి జనసేన ఇప్పుడు ఈ ఒక్క గెలుపుతో నిజంగా జనసేనాని వచ్చే ఎన్నికల్లో అయితే కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఇలాంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇలాంటి వాటిలో జనసేన యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చు అంటారా? ఎస్, ఒక విధంగా మాట్లాడుకుంటే జనసేన యాక్టివ్ అవ్వడానికి ఇదొక ఫస్ట్ స్టెప్ మాత్రం. ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ, ఇన్ ఫ్రంట్ దర్ ఇస్ అ క్రొకడైల్ ఫెస్టివల్ అనే దానికి ఇది ఒక పునాదిలా కనిపిస్తుంది. మనోజ్, ఒక్క విషయం మనం మాట్లాడుకుంటే అంటే నామకే వాస్తే ఇప్పుడు ఇదొక ప్రీ ప్లాన్డ్ గేమ్ జరగలేదు. వాళ్ళు లాస్ట్ టైం కొన్ని రీజన్స్ వల్ల రాలేకపోయారు. కానీ ఇప్పుడు వచ్చి అతి తక్కువ మందితోని పోటీ చేస్తేనే 1 స్థానం గెలవగలరు. అంటే స్ట్రాటజీ లేకుండా వస్తే 1 స్థానం గెలవగలిగిన పవన్ కళ్యాణ్ పార్టీ జస్ట్ ఇమాజిన్ అన్ని పక్కడబందీగా ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్ వ్యక్తులని ఈ పలానా ప్లేస్లో పలానా కార్యదర్శిని నిల్చోబెట్టాలి, పలానా ఒక వ్యక్తిని నిల్చోబెట్టాలి అని చెప్పేసి అనుకొని పర్ఫెక్ట్ ప్లాన్తోని వస్తే ఖచ్చితంగా ఏపీలో ఎలా అయితే స్థాపించగలిగారో తెలంగాణలో కూడా శంఖం పూరిస్తారనే దానికి పక్కా ఇది నిదర్శనం అనే చెప్పాలి. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే అక్కడ ఎంత గెలిచారు ఏంటనేది మొత్తం 15 వార్డులు ఉన్నాయి మనోజ్. ఆ 15 వార్డులలో 9 కాంగ్రెస్కి వెళ్ళిపోయినాయి, ఇంకా బీఆర్ఎస్కి వెళ్ళిపోయినాయి, బీజేపీకి ఏమీ రాలేదు. ఇక ఆ ఒక్క వార్డు కోసం చాలా టైం పట్టింది. అంటే రిజల్ట్ రావడానికి ఆ ఒక్కదానికి ఎందుకో డౌట్, జనసేన ఎందుకు వస్తుంది, రాదు అని అనుకున్నారు. ఒక్కసారిగా విజయలక్ష్మి ఆరూరి అక్కడ గెలిచారు అని తెలిసిన వెంటనే సూర్యాపేట నియోజకవర్గం మొత్తం ఒక్కసారిగా అక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పేరు వినిపించట్లేదు. కంప్లీట్గా సూర్యాపేట మొత్తం ఆ ఒక్క ప్లేస్లో ఆ కంప్లీట్గా ఆ ఆమె పేరే వినిపిస్తుంది. ఇంకోటి
తనకు ముందు నుంచి అయినా ఈ పార్టీలో ఉండాలి, అంటే జనసేనకి నేను సపోర్ట్ ఇవ్వాలి అనుకుని తానే ముందుకు వచ్చిన వ్యక్తి. మరి అలాంటి ఒక వ్యక్తికి సంబంధించి తాను చేసిన కష్టానికి ఫలితం దక్కింది. అదే కాకుండా ఈ ఎన్నికలు, నేను ఇందాక ఒక విషయం చెప్పాను మనోజ్, ఏంటంటే అంటే ఇప్పుడు నార్మల్గా ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నికలు చూస్తూ ఉన్నాం, కానీ అయితే గెలిస్తే రూలింగ్ పార్టీ గెలుస్తుంది, లేదు అంటే అపోజిషన్ గెలుస్తుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. ఈసారి ప్రజల స్ట్రాటజీ బాగుంది, రూలింగ్ పార్టీకి పవర్ ఇస్తున్నారు. అలా అని చెప్పి అంటే ఇలాంటి గెలుపు అవకాశాలు 50-50, ప్రాబిలిటీ 50-50 ఉంది, ఓకే ఫైన్. కానీ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి కూడా పవన్ కళ్యాణ్ వస్తారు. ఆయన మాదాపూర్ ఆయన నివాసానికి వచ్చినప్పుడు కూడా చాలా మంది ఈ యొక్క తెలంగాణ జనసేన నేతలు వెళ్ళి ఆయన్ని కలిశారు, ఈ కాపు నేతలంతా కూడా. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఎందుకు ఆయన పోటీ చేయలేకపోవడానికి రీజన్ ఏంటి? అంటే ఒకటి నార్మల్గా మనకు అక్కడ బీజేపీతో అలయన్స్లో ఉంది. ఇప్పుడు ఆ టైంలో ఫస్ట్ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సర్పంచ్ ఎన్నికల టైంలో ఇప్పుడు బీజేపీ అక్కడ పుంజుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం వెళ్ళడం కరెక్ట్ కాదు, ఇన్ కేస్ వెళ్ళినా కూడా యాంటీగా అన్నట్టు అవుతుంది. తెలంగాణలో ఇది కరెక్ట్ టైం కాదు అని అప్పుడు చిన్న చిన్న లిటికేషన్స్తోని అటు పవన్ కళ్యాణ్ తప్పుకున్నారు. కానీ ఈసారి అలా లేదు. ఇప్పుడు బీజేపీకి సంబంధించి కంప్లీట్గా బీజేపీ దానికి సంబంధించిన ప్లేసెస్లో అది గెలుస్తుంది, బీఆర్ఎస్ దానికి, కాంగ్రెస్ దానికి. కానీ జనసేన ఇండిపెండెంట్, ఇప్పుడు ఒక ఇండిపెండెంట్గానే కన్సిడర్. ఎలా అయితే కవిత తన పార్టీని స్థాపించి ఆ పేరుతోనే కొన్ని ప్లేసెస్లలో గెలవడం జరిగిందో, ఆ విధంగానే ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, ఇందాక మనం ఆయన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆయన ఎప్పుడైతే తెలంగాణకు వస్తారో, సార్ మీరు ఇక్కడ స్థాపించండి, పార్టీని స్థాపించండి, మీ వెనకాల మేముంటామని యువతరం ఎంతో మంది ముందుకు వస్తున్నారు. ఆ వచ్చిన ప్రతి ఒక్కరు మనోజ్ ఏదో పెద్ద ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాదు, యువతరం. నేను ముందుకు వస్తాను సార్, మీ పార్టీకి నేను సపోర్ట్ ఇస్తాను, నేను ఎప్పటికీ జనసేనకి ముందస్తుగా నేను ఉంటాను అని ముందడుగు వేసే వాళ్ళు ఎక్కువ. అంటే జనసేన పార్టీ చేసే మంచి పనులు తెలుసు. ఇంకోటి, జనాలు ఒక చిన్న మార్పు కోరుకుంటున్నారు. ఈ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇవే ఎందుకు, జనసేనని తీసుకొద్దాం, అదేవిధంగా కవిత పార్టీని తీసుకొద్దాం. అప్పుడు తెలిసొస్తుంది ఒక్కరే కాదు ఎవరైనా రూల్ చేయగలుగుతారు. ప్రజలకి కరెక్ట్గా చేయలేకపోతే ఎప్పుడు ఎవరిని ఎలా తీసేస్తాము, ఎప్పుడు కొత్త వాళ్ళని ఎలా తీసుకొస్తాము అనే దాన్ని ఈ ఎలక్షన్లు చూపించాయి. అది నిజంగా ప్రజలకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. బికాస్ తాను ఆ నియోజకవర్గానికి కొత్త, ఆమె మున్సిపాలిటీకి కొత్త, ఆమె ఎన్నికలకే కొత్త. అలాంటి ఒక వ్యక్తి 1-2 ఓట్లతో గెలిచింది అంటే అరే లక్ అనొచ్చు. 60 ఓట్లు మనవచ్చు. 60 ఓట్లు అనేది సామాన్య విషయం కానే కాదు. ఆబ్వియస్లీ ఒక్క ఓటు తేడా అది ఇదంటే నా ఏదో చిన్న అయ్యి ఉంటుందిలే, వాళ్ళు వేసి ఉంటారులే అనుకో. అలా కాకుండా 60 ఓట్ల మెజారిటీతో గెలవడంతో ప్రజెంట్ ఆమె అక్కడ ఉన్న వాళ్ళందరికీ, అంటే జనసేనకి ఫ్యూచర్లో సపోర్ట్ చేయాలి, నేను అందులో ఉండాలి అనుకునే వాళ్ళందరికీ ఈమె ఒక స్ఫూర్తిగా మారింది. అందువల్లనే ప్రజెంట్ ఇప్పుడు జనసేన పైన ప్రతి ఒక్కరికి అన్నుంది. నెక్స్ట్ రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో గిన పోటీ చేస్తే, అంటే రావచ్చు రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా పోటీ అయితే ఇచ్చే అవకాశం జనసేనకి 100కి 200% ఉందని ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా నమ్ముతున్నారు. సో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలే కానీ లేకపోతే దేంట్లోనైనా పోటీ చేస్తే మాత్రం పక్కా వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ చార్మి. సో ఇది చార్మి చెప్తున్న పరిస్థితి. ఒకవేళ నిజంగా ఫోకస్ చేసినట్లయితే కనుక ఈ యొక్క పురపూరులో చాలా గట్టిగా ఉండేది జనసేన. సో ఏపీకే పరిమితమైందని భావించిన జనసేన పార్టీ నిజంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఖాతా తెరవడం నిజంగా శుభసూచకం అని చెప్పి జన సైనికులు చెప్తున్న పరిస్థితి. అండ్ సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జనసేన అభ్యర్థి ఘన విజయం సాధించారు. 14వ వార్డులో జనసేన తరపున పోటీ చేసిన విజయలక్ష్మి ఆరూరి 60 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగరవేసింది ఆవిడ. సో ఈ గెలుపై ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శులు చాలామంది రియాక్ట్ అవుతూ వస్తున్నారు. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదిక కూడా పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని ట్యాగ్ చేస్తూ వాళ్ళందరూ అభినందనలు తెలుపుతున్న పరిస్థితి. అంటే గెలిచింది ఒక వార్డా, ఒక మున్సిపాలిటీ అనేది కాదు ఇక్కడ. సో గెలుపు అనేది చాలా ముఖ్యం. సో ఈ మున్సిపాలిటీలో మొత్తం 15 స్థానాలకు గాను 9 వార్డుల్లో కాంగ్రెస్, 5 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపొందగా ఒక్క వార్డును మాత్రమే జనసేన దక్కించుకుంది. సో దక్కించుకున్నప్పటికీ కూడా దానికి సంబంధించిన అప్లోడ్ అవుతుంది చాలా పెద్ద ఎత్తున వస్తుంది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.